రైట్, ఇక నామినేషన్ల పర్వానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ సతీష్ వరంగల్ నుంచి అందిస్తారు. సతీష్, చెప్పండి, వరంగల్లో నామినేషన్ల పర్వానికి సంబంధించి ఎలా సాగుతోంది? రిమైనింగ్ అభ్యర్థులు ఇంకా ఎంతమంది మిగిలిపోయారు? మహాలక్ష్మి, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే 220కి పైగా నామినేషన్లు దాకా అయ్యాయి. 12 నియోజకవర్గాలకు సంబంధించి అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు బీఎస్పీ, ఇతర స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుగొంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అటు 3 ప్రధానమైనటువంటి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను హడావిడి తోటి నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా కామన్ గా నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులు కోలాహలంగా కార్యకర్తలు, అభిమానుల సందోహల మధ్య నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నామినేషన్ ప్రక్రియలో ఈ రోజు చివరి రోజు కావడంతో ఇంకా మిగిలిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఈ రోజు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. తమ బలాన్నంతా కూడా చూపించుకునేందుకోసం నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమంలోనే బలాన్ని చూపించుకునేందుకోసం భారీగా జన సమీకరణ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అటు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎర్రవెల్లి దయాకర్ రావు, ఇటు వరంగల్ వెస్ట్ కి సంబంధించి వినయ్ భాస్కర్, ములుగు నియోజకవర్గంలో బడే నాగజ్యోతి కూడా తమ నామినేషన్లను ఇప్పటికే సమర్పించారు. మరొక సెట్ను కూడా ఈ రోజు వేసేందుకోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లోని 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. చివరి రోజు నామినేషన్ పత్రాల సెంటర్ల వద్ద కోలాహలం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మిగిలిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఈ రోజు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు వేసేటువంటి అవకాశాలున్నాయి. మరొక వైపు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం విద్యార్థులు కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ గా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కొద్దిసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సతీష్.